ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉషా గారు. పునీత్ కన్నా అండ్ దాంతోపాటు మనం గనక చూస్తే మనిక, ఈ ఇద్దరికి సంబంధించి ఒక కేసు అయితే రీసెంట్గా మనం వింటూ ఉన్నాం. పునీత్ కన్నా సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. భార్య వేధింపులు తాళలేక డివోర్స్ తీసుకున్నాక ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో దానికి సంబంధించి నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, వీలైతే నువ్వు చచ్చిపో, నాకైతే మెయింటెనెన్స్ రావాల్సిందే అని డిమాండ్ చేయడం, దాంతోపాటు మానసికంగా ఒత్తిడికి గురి చేశారని చెప్తూ ఉన్నారు. నేషనల్ మీడియా త్రూ మనం కొంత ఇన్ఫర్మేషన్ని తీసుకున్నా, అక్కడ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం జరిగింది అండ్ దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఈ మెయింటెనెన్స్కి సంబంధించి మానసిక ఒత్తిళ్ల వల్ల ఈ మధ్య కాలంలో ఇది 3వ కేసు 4వ కేసు సార్ మనం చూడడం, ఆత్మహత్యకు పాల్పడడం, ఆత్మహత్య చేసుకోవడం అనేది ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అంటారు? అసలు డీటెయిల్స్ ఏంటి? మెయింటెనెన్స్ కోసం కోర్టులను ఆశ్రయించి పురుషుల్ని, అంటే ముఖ్యంగా భర్తల్ని, ఒక ఏటీఎం కార్డుల కన్నా ముఖ్యంగా వాళ్ళు ఏదో లాకర్లా దాచుకున్న బంగారంలాగా, ఏదో దాచిపెట్టుకున్నటువంటి దాచుకున్నటువంటి మూలధనంలాగా, ఏదో మా తాత ముత్తాత ఆస్తిలాగా ప్రవర్తిస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పగలుగుతున్న ఒకే ఒక విషయం: బీ కేర్ఫుల్, బహుపరాక్, జాగ్రత్తగా ఉండండి. మగాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న పాపానికి ఈరోజు రోజుకొక కేసు. మొన్న బెంగళూరులో అతుల్ సుభాష్ కేసు, ఈరోజు ఢిల్లీలో జరిగింది పునీత్ ఖన్నా కేసు. రోజుకొక కేసు మనం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ఇప్పటికీ సుప్రీంకోర్టు సరైన గైడ్లైన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ మార్గదర్శకాలు పట్టించుకోకుండా ఫ్యామిలీ కోర్టులో ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి ఫ్యామిలీ కోర్టులో ఈ మెయింటెనెన్స్ అన్నటువంటి ఏదైతే ఈ మహమ్మారి వ్యాపించిందో ఇటీవల కాలంలో, కేవలం పెళ్లి చేసుకోవడం అంటే కేవలం అబ్బాయికి మాకు ఉద్యోగాలు కూడా అవసరం లేదు, పెళ్లి చేసుకొని పడేసుకుంటే జీవితాలు చాలు, ఒక 2 పిల్లల్ని కనిస్తే సరిపోతుంది, పిల్లల కనకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకునే పాపానికి ఏదో ఒక కారణం చూపి ఆయన దగ్గర నుంచి విడిపోతే మమ్మల్ని జీవితాంతం పోషించే ఒక రకమైన ఒక గిఫ్ట్ వోచర్, జీవితాంతం పోషించే ఒక గిఫ్ట్ వోచర్ అన్నట్టుగా పెళ్లి తంతుని పూర్తిగా భ్రష్టు పట్టించేసినట్టు ఆ పెళ్లి చేసిన పెద్దలు, ఆ పెళ్లి పిల్ల తాలూకా అమ్మాయి తాలూకా ఆ తల్లిదండ్రులు, ఆ పిల్ల తాలూకా మేనమామలు, ఆ అమ్మాయి యొక్క మనసత్వానికి ఈ వీడియో ద్వారా చెంపపెట్టు కావాలి. ఎందుకంటే ప్రతి కేసుల్లో ఉషగారు ఈరోజు హైకోర్టులో తీసుకున్న, ఫ్యామిలీ కోర్ట్స్లో మన హైదరాబాద్ తీసుకున్నాం, గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయిలో సెషన్స్ కోర్టు, ప్రతి కోర్టుల్లో కూడా ఈ యొక్క మెయింటెనెన్స్ కేసులు అనేవి ఇటీవల కాలంలో ఎక్కువైపోయి మగవాళ్ళు ఈరోజు పెళ్లి చేసుకోవాలనుకుంటేనే భయకంపితులు అయిపోతున్నారు. పెళ్ళంటే అమ్మో మాకు పెళ్ళి వద్దండి, అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా పక్కన పెడితే పెళ్ళంటేనే మాకు వద్దు బాబోయ్ పెళ్ళిళ్ళు అనే పరిస్థితికి వచ్చేసారు. ఆ స్థితికి తీసుకెళ్లారు. ఏం మీకు చేత కదా, మీరు చదువుకోలేదా, మీకు ఉద్యోగాలు లేవా, ఏం మీకు చేవలేదా, మీకు చేవ చచ్చిందా, మీకు మగాడి పెంచి పోషించాల్సిన ఆవశ్యకత ఉందా? ఇది 80లోనో 70లోనో ఈ సంస్కృతి ఉండేది. అవును, అప్పుడు మహిళల యొక్క విద్యార్థిక శాతం చాలా తక్కువ ఉండేది కాబట్టి దాని తగ్గట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో కొన్ని చట్టాలు రూపకల్పన చేయడం జరిగింది. 80లోనో 70లోనో 60లో జరిగిన చట్టాలు. కానీ మహిళల యొక్క సంఖ్య, చదువుకునే సంఖ్య చాలా పెరిగింది. ఈరోజు ఈక్వల్గా మేము పురుషులతో ఈక్వల్గా ఉంటాం అనుకునేటప్పుడు ఎందుకు మగాళ్ళని సాధిస్తున్నారు, ఏ ఉద్దేశంతో సాధిస్తున్నారు? అందరినీ కించపరిచే ఉద్దేశం కాదు. నిజంగా వాళ్ళకి నిజంగా మేము మా యొక్క మెయింటెనెన్స్ కావాలి, నిజంగా మాకు జీవన భృతి కావాలి, నిజంగా మేము చాలా వీక్గా ఉన్నాం, ఆర్థికంగా వీక్గా ఉన్నాం, మేము చదువులో వీక్గా ఉన్నాం, మేము అనుకున్నటువంటి ఈరోజు పెరుగుతున్నటువంటి ఖర్చులకు మేము నిజంగా తెచ్చుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సరే ఓకే, వాళ్ళని ఎగ్జామ్షన్ కేసు పెడదాం, ఒక 10%, ఒక 20% పెడదాం, మిగిలిన 70 to 80% పరిస్థితి ఏమిటి? ఈరోజు పరిస్థితి మగవాడు అనేవాడు కేవలం మిమ్మల్ని పెంచి పోషించడం కోసం పుట్టాడా? మాట్లాడితే మీరు ఈక్వాలిటీని మాట్లాడతారే, ఈక్వల్గా మాకు అన్ని సమాన అవకాశాలు కావాలని కోరుకుంటారే, మరి మీరు కూడా పెంచి పోషించాల్సిన అవసరం మగాడికి ఉంది. కొన్ని సందర్భాల చట్టాలు కూడా ఉన్నాయి. ఈరోజు చట్టాలను కూడా పక్కదోవ పెట్టి మీ సొంత దీనికి మీరు తల్లిదండ్రులు కూడా అమ్మాయిని ఒక ఇతివృత్తంలో ఒక చట్టంలో చేసి పెడుతున్నారు. మీకు కూడా కొడుకులు ఉంటే తెలుస్తుంది. రాత్రనగా పగలనగా కష్టపడుతుంటే ఈరోజు మగాడి యొక్క పరిస్థితి సంవత్సరంలో 12 నెలల్లో సుమారుగా 4 నెలల పాటు ఈ దరిద్రమైన చట్టాలు, ట్యాక్స్లు కట్టలేక చచ్చిపోతున్నాం. ఉద్యోగాలు దేనికి చేస్తున్నాం అంటే ఈఎంఐలు కట్టడానికి, ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు కట్టుకోవడానికి, ట్యాక్స్లు కట్టడానికి. సంవత్సరం పాటు జీతంలో 4 నెలల నుంచి 5 నెలల పాటు వచ్చిన జీతం పూర్తిగా ట్యాక్స్లుగా పోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారు, ఆ ట్యాక్స్ అంటారు, ఈ ట్యాక్స్కి పోతే ఆ మిగిలిన కొద్ది మొత్తంలో కూడా ఈ మెయింటెనెన్స్ అని కేవలం హస్బెండ్ని, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, కేవలం మిమ్మల్ని మెయింటైన్ చేయడం కోసం మీరు పిల్లల్ని తీసుకుపోతారు.
అటు పిల్లని దూరం చేస్తారు. మీకు రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన ఒక కేసును చూపిస్తాను. ఆయన 2001లో పెళ్లి చేసుకున్నారు. 2001లో పెళ్లి చేసుకుని 2018 వరకు, అంటే 18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితం కలిసి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏదో ఒక చిన్న కారణం, భార్యాభర్తలు అనుకుంటే ఖచ్చితంగా వస్తాయి సమస్యలు, దాన్ని సర్దుబాటు చేసుకోవడం వదిలేసి ఇతను బాగానే సంపాదిస్తున్నాడు, ఒక మంచి స్టేటస్లో ఉన్నాడు అని చెప్పి కేవలం డబ్బుల కోసం నుంచి ఆ పిల్ల తల్లిదండ్రులు ఆమెను వేరే చోటికి తీసుకెళ్ళిపోతే 2018 నుంచి ఈరోజు ఆ హస్బెండ్ కొన్ని వందల కేసులు పెట్టి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అనేక రకాల చిత్రహింసలు పోతే మొన్న రీసెంట్గా బెంగళూరు టెక్కీ కేసు చూసాం మనం, అతుల్ సుభాష్ యొక్క ఆత్మహత్య కేసు. నా దగ్గరికి వచ్చాడు ఆ క్లయింట్, సార్ నా పరిస్థితిలో ఉంది, నేను ఎందుకు జాబ్ చేయాలి సార్, ఈరోజు నా కొడుకు నా కూతురు నా దగ్గర లేరు, ఇప్పుడు నేను జాబ్ చేశానంటే కేవలం మెయింటెనెన్స్ కోసం జాబ్ చేయాలి, ఏమి చేస్తారో చేసుకొనియండి సార్, అరెస్ట్ చేస్తారా జైల్లో పెట్టుకొనియండి. అంటే మనుషుల్లో మగాళ్ళు ఒక రకమైన మానసికంగా పూర్తిగా ఏం చేస్తారు, జైల్లో పెడతారు, అంతకన్నా ఏం చేస్తారు సార్, నేను దీనికన్నా అక్కడే పోయి కూర్చుంటా, నేనైతే ఉద్యోగం చేయండి సార్, కేవలం నా కొడుకు కూతురును కూడా చూసుకోలేకుండా కేవలం నా డబ్బుల కోసం చెప్పి వాళ్ళ అక్కడి నుంచి హెరాస్మెంట్ చేస్తుంటే ఇచ్చినంతకాలం ఇచ్చాను, సుమారుగా 2 సంవత్సరాల పాటు ఇచ్చాను, ఇంకా ఇవ్వాలంటే ఈరోజు నాకు చాలా విరక్తి వస్తుందని చెప్పి ఆ అబ్బాయి ప్రతిరోజు ఒక ఫుల్ బాడీ లాగా పడుకుంటాడు. అతను ఆరోగ్యం క్షీణిస్తోంది, అతను పట్టించుకునే వాళ్ళు లేరు. బ్రదర్స్ ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు, హస్బెండ్ వీళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళు ఎప్పుడో కాలం చేశారు, పోతే మిగిలింది ఏకాకిగా మిగిలిపోయాడు. ఈరోజు అతనికి సరైన చట్టాలు కానీ న్యాయం కానీ కోర్టులు ఈరోజు కొత్తగా చేయాల్సింది చట్టాలు కూడా చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. రీసెంట్గా ఇప్పుడు మీరు స్టార్టింగ్లో అడిగిన కేసు సంబంధించి చెప్తాను. ఢిల్లీలో జరిగిన కేసు, ఇతను పునీత్ కన్నా గారి పరిస్థితి ఏంటి, ఆయనకు ఒక బేకరీ ఉంది, కళ్యాణ్ విహార్ ఏరియాలో ఒక మంచి బేకరీ ఉంది. ఈ బేకరీలో చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆయన. 2016లో మ్యారేజ్ అయింది. 2016 నుంచి 8 సంవత్సరాల పాటు మంచి జీవితాన్ని గడుపుకున్నారు. గడిచిన 2 సంవత్సరాల క్రితం నుంచి కొన్ని గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవలు ఎక్కడ తీసుకు తలస్థాయికి వెళ్ళి చివరికి ఆస్తుల్లో మాకు సగభాగం ఇస్తావా చస్తావా. ఆ అమ్మాయి చదువుకుంది, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ బేకరీలు ఇద్దరు కూడా పార్ట్నర్స్, ఈక్వల్గా ఉంది. వీలైనంత వరకు నా కంపల్సరీ నా షేర్ నాకు కావాలి, ఇక నువ్వు సంపాదించిన దాంట్లో కూడా నాకు మెయింటెనెన్స్ కావాలి. ఇది ఆమె పెట్టినటువంటి కేసు. హెరాస్మెంట్ పెట్టి కేసులు అయిన తర్వాత డివోర్స్ స్థాయికి వస్తే నిన్న ఆయన చనిపోతూ 59 నిమిషాల 34 సెకండ్ల ఒక వీడియోని ఆయన రిలీజ్ చేశాడు. ఆ రిలీజ్ చేసిన వీడియోలో ఏంటంటే తన మానసిక క్షోభ మొత్తం కూడా చెప్పాడు. ఇదే కేసు మనం అతుల్ సుభాష్ కేసులో బెంగళూరులో కేసు విన్నాం. సేమ్ కేసు ఆయన ఇక్కడ కూడా అదే కేసు అని చెప్తున్నాడు. ఆయన నన్ను ఎన్ని రకాలుగా మానసికంగా నన్ను క్షోభింపజేస్తుంది. నేను ఫ్యామిలీలో దూరం అయిపోయాను, నా సిస్టర్స్కి, నా ఫాదర్కి, నా మదర్కి, ఈవెన్ దో మీ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టిస్తాను, నాకున్న రైట్స్ ఉన్నాయని చెప్పి నువ్వు చనిపోతానంటే చనిపోద్దాన్ని నిజంగా అంత ధైర్యవంతుడు అయితే చనిపోయి చూపించు, నిజంగా అప్పుడు మాట్లాడదాం. అందులో లాస్ట్ మాట్లాడిన మాటల యొక్క యాస్టీజ్ వర్డ్స్ని నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఉష గారు. అంటే నువ్వు చనిపోయినా పర్వాలేదు, కావాలని నీ తాలూకా మెయింటెనెన్స్ కావాలి. అంటే ఆడవాళ్ళు ఈరోజు ఒక పైశాచికంగా తయారైనారు. ఎప్పుడో మన రామాయణ కాలంలో శూర్పణఖను చూసాం, మహాభారతంలో కొంతమంది రాక్షసులను చూసాం. ఈరోజు కలియుగంలో పెళ్లి చేసుకున్న భార్యమణులు ఎవరైతే మెయింటెనెన్స్ కోసం నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళ సంగతిని పక్కన పెడితే కేవలం భర్త యొక్క ఆస్తిపాస్తులు, భర్త యొక్క ఆయన తాలూకా ప్రాపర్టీస్, భర్త యొక్క ఆయన తాలూకా ఇన్కమ్ మీదే ఒక రాబందులాగా, ఒక కబందులాగా పూర్తి వాళ్ళ మీద దాడి చేసి మగాళ్ళని చంపేడండి, పీల్చి పిప్పి చేసేటండి. రాబందులకైనా కొంత పీల్చి పిప్పి చేసి వదిలేస్తాయేమో కానీ అంతకన్నా దారుణంగా తయారైనారు. ఈరోజు కేవలం మెయింటెనెన్స్ అనేటువంటి ఒక పేరు పెట్టుకొని మహిళలు ఏ రకంగా తయారైనారంటే వాళ్ళ మహిళలే లేకపోతే మనిషి రూపంలో ఉంటే మానవ మృగాలు తెలియనటువంటి ఒక హీన స్థితిలో ఉన్నారు. నిజంగా ఈ యొక్క వీడియో చంపబెట్టు కావాలి. ఇటువంటి ఆలోచన ఎవరికైనా నిజంగా న్యాయంగా అడగండి. మీకు నిజంగా ఇన్కమ్ ఇబ్బంది, మీకు బతకాలి అనుకునేటప్పుడు కొంత సపోర్ట్ చేస్తాడు. మీరు చదువుకున్న వారైతే వేరే ఉద్యోగం మరొకటి ట్రై చేయండి. అంతేగాని పెళ్లి చేసుకున్న పాపానికి ఆయన పీల్చి పిప్పి చేసి రక్త మాంసాలు మూర్తిగా చంపేసేయాల్సిన పరిస్థితి మీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు? అది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క మహిళా మన చేతిలో ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే డివోర్స్కి, మెయింటెనెన్స్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీకు సపోర్ట్ కావాలి. పెళ్లి చేసుకున్న పాపాన్ని కొద్దిగా సపోర్ట్ చేస్తాడు. మరలా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆయన్ని పీల్చి పిప్పి చేయకుండా మీరు వద్దనుకునేటప్పుడు, ఆ మనిషి వద్దనుకునేటప్పుడు ఆయన పక్కన పెట్టేసేయండి. మనిషి వద్దు కావాలా, ఆయన మనీ మాత్రం మీకు కావాలా? ఇదే న్యాయం అండి ఇది. మీరు చదువుకోలేదా? మీరు అక్షరశూన్యులా, నిరక్షరాస్యులా? మీరు ఏమన్నాను చదువుకోండి, మీ కళని ఎదగండి. పిల్లల విషయం అంటారా? పిల్లల విషయంలో ఖచ్చితంగా ఇద్దరికి చిరో భాగస్వామి ఉంటుంది. పిల్లలు ఒకరైనా ఇద్దరైనా ఇద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత, ఒకరైతే ఒకరిని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిరో భాగస్వామి ఉంటుంది. ఇద్దరు కలిసి పెంచి పోషించండి, వాళ్ళని అనాథం చేయకండి. తండ్రి లేని లోటును వాళ్ళని చేసే ప్రయత్నం చేయొద్దు. దయచేసి ప్లీజ్ మహిళామణులు బీ కేర్ఫుల్. సార్ మీరన్నట్టుగానే ఈ కేసుకు సంబంధించి కనుక మనం చూస్తే మరి మనికాకి ఏదైతే ఆయన 50 నిమిషాలకు నిడివి ఉన్న ఒక వీడియోను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఆత్మహత్య చేసుకునే ముందు. ఈ పరిస్థితుల కారణంగా నేను వాళ్ళు చనిపోతూ ఉన్నాను, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, నాకు మెయింటెనెన్స్ రావాల్సింది, ఆ పదాలు కూడా ఆయన వాడారు కాబట్టి అడుగుతున్నాను. ఈ అమ్మాయి విషయానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? చాలా మంది బయట ఆడవాళ్ళు ఈ విధంగానే హస్బెండ్స్ని ఓన్లీ మెయింటెనెన్స్ కోసమని హింసించి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వరకు, లేదంటే మానసిక క్షోభకు గురయ్యే వరకు తీసుకొస్తున్నారు. కొన్ని కేసులు మనం చూస్తాం కాబట్టి అడుగుతున్నాను.
ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అంటారు? ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ క్షణం మనం వీడియో చేస్తున్న సమయానికి ఎఫ్ఐఆర్ కాలేదని మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఇన్ఫర్మేషన్ జరుగుతుంది మీడియా ద్వారా. అయితే ఇప్పటిదాకా జరగలేదు. ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా పోలీసుల యొక్క ఆధ్వర్యంలో ఉంది. ఇంకొకటి కేసు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ మన కోర్టు పరిధిలో ఉంది. దీనికి సంబంధించిన కేసు అంతా కూడా. అయితే ఇంకా డివోర్స్ కాలేదు. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ మీద, ఆస్తుల మీద ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కోర్టులు, చట్టాలు ఎంతవరకు అంటే ఉన్నటువంటి వాద్యాన్ని ఏదైతే వివాదం ఉందో ఆ వివాదాన్ని పరిష్కరించే దిశలో ఉంటాయి. కానీ మానసికంగా జరుగుతున్న అలజడిని ఏ కోర్టులు పరిష్కరిస్తాయి? ఉష గారు, మానసికంగా అతను ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో పునీత్ ఖన్నా గారు అతను పడినటువంటి మానసిక వేదన, దానికి ఏ కోర్టులు సమాధానం చెప్తాయి? మానసిక వేదనకు సంబంధించిన కోర్టులు ఎక్కడా లేదండి, బహుశా ఉండవు కూడా. దానికి ఒక మానవీయ కోణంలో చూసుకోవాల్సిన అర్థం అయితే ఉంటుంది. కోర్టుకి వెళ్తాం, సమస్య వచ్చింది, సమస్యకి ఇద్దరు తేల్చుకోలేకపోతున్నాం కాబట్టి కోర్టు పరిధిలోకి వెళ్ళి దాన్ని ఎలా డిసైడ్ చేసుకోవాలని చెప్పడం కోర్టు ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఇలా ఉండండి అని చెప్తుంది. ఏ కోర్టులు కూడా మీరు చనిపోమని చెప్పి, లేకపోతే దాన్ని ప్రతీకాత్మకంగా తీసుకోమని చెప్పి ఏ కోర్టు కూడా చెప్పవు. సమస్య వచ్చింది, సమస్య ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సూచన మాత్రమే చేస్తుంది కోర్టు. ఒకవేళ ఆ సూచనలు అంగీకరించకపోతే దానికి తగ్గ శిక్షలు మాత్రమే ఉంటాయి. దిస్ ఇస్ ద కోర్టు యొక్క పరిధి. అంతకుమించి ఒక హ్యూమానిటీ వాల్యూస్, ఎందుకు పెళ్లి చేసుకున్నాం, ఎందుకు బతుకుతున్నాం, మనం మనుషులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం. ఎవరైతే ముఖ్యంగా ఈ మెయింటెనెన్స్లు, ఈ విడాకులకు సంబంధించి వెళ్తారో తప్పులు జరగడం సహజం. దాన్ని సరిదిద్దుకోవడం మనిషి యొక్క నైజం. అంతేనండి. సో మీరు అన్నట్టుగానే ఈ కేసుకు సంబంధించి పునీత్ ఖన్నా గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం, ఆయనకు న్యాయం జరగాలని ఆశిద్దాం సార్. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే ఇంకా జరగలేదు కాబట్టి ఫర్దర్గా ఎలా ముందుకు తీసుకెళ్తారు, కోర్టు ఎటువంటి అంటే వాగ్వాదాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నది డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మనం కూడా తెలుసుకొని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.